అందరికీ హృదయపూర్వక నమస్కారం. పాపం బోరుగడ్డ అనిల్ కుమార్ స్వప్రకటిత వైసీపీ సైనికుడు, జగన్మోహన్ రెడ్డికి ఏకలవ్య శిష్యుడు, తిరుగులేని వీరాభిమాని. ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులు ఈవేళ బోరుగడ్డ అనిల్ కుమార్ని చూసి రాజకీయంగా చాలా నేర్చుకోవాలని, తెలుసుకోవాలని హితవు చెబుతున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డిని కలవడానికి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన బోరుగడ్డ అనిల్ కుమార్కు 4 గంటలు కూర్చోబెట్టి భోజనం కూడా పెట్టకుండా ఆకలితో అతన్ని అలమటింపజేసి ఆఖరిన అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, పార్టీతో నీకు సంబంధం ఏంటి, ఇక్కడ నీకు పనేంటి, ఉల్లిగడ్డ తెలుసు, ఎల్లిగడ్డ తెలుసు, ఆలుగడ్డ తెలుసు, బోరుగడ్డ ఎవరో నాకు తెలియదుగాక తెలియదు, గెట్ అవుట్ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేటప్పటికీ పాపం శివాలెత్తున బోరుగడ్డ తట్టుకోలేక విలవిల్లాడుతూ జగన్ ప్యాలెస్ నుండి బయటకు వచ్చి ఆ ప్యాలెస్ ఎదురుగా నడి రోడ్డుపై కూర్చుని తన భార్యతో సహా నిరసన దీక్షకు పూని విలవెల్లాడుతున్నాడు, అల్లల్లాడుతున్నాడు, కుడితిలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటున్నాడు. ఆలోచించండి. ఒక రాజకీయ పార్టీలో పనిచేసే ముందు, ఒక నాయకుడిని అభిమానించే ముందు, ఒక పార్టీని భుజానికి ఎత్తుకుని మాట్లాడే ముందు, ఆ నాయకుడు, ఆ పార్టీ ఎటువంటిది, ఎలాంటి వాడు, వాళ్ళ చరిత్ర ఏమిటి అనేది క్షుణ్ణంగా తెలుసుకుని ఒక అడుగు ముందుకేయమని దళిత సోదరులకు సవినయంగా విన్నవిస్తున్నాను. నోరుంది కదా అని, లండన్లో చదువుకున్నాను కదా అని హద్దు అదుపు లేకుండా దుర్భాషలాడి అమ్మలాంటి భువనమ్మను అనరాని మాటలని జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం సంపాదించాలని ప్రయత్నం చేసి జైలు పాలై, కేసులు పాలై, అప్రతిష్ట పాలై, ఈవేళ అనామకుడై నమ్ముకున్న పార్టీ నీవెవరవో మాకు తెలియదు పొమ్మనే పరిస్థితికి ఒక దళిత యువకుడు పరిస్థితి దిగజారిందంటే సాటి దళిత యువకులు ఆలోచించమని చెబుతున్నా. దళిత సమాజం ఒక్కసారి బోరుగడ్డ జీవితాన్ని చదవమని చెబుతున్నా. ఒక మంచి పార్టీని నమ్ముకోండి, ఒక మంచి నేత కొండగా నిలబడండి. రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దేశించే నాయకత్వానికి జై కొట్టండి. అడ్డగోలు నాయకత్వానికి, అడ్డగోలు పార్టీలకు అండగా ఉండి మీ జీవితాలు దండగ చేసుకోకండి. అంబేద్కరిజాన్ని నిజంగా ఆచరించండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.